విచిత్రమైనటువంటి పరిస్థితులను మొట్టమొదటిసారి ఫేస్ చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకోలేము. అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం లేదంటే అధికారాన్ని చలాయిస్తే ఆ తర్వాత తాము అలాగే ఫేస్ చేస్తాం అన్నటువంటి ఆనాడు మర్చిపోయారు. అది ఇప్పుడు ఎదురు దెబ్బ అయింది. అయితే హత్యలు చేసేదాన్ని ఎవడు సమర్థించరు, దాడులు చేసేదాన్ని ఎవరు సమర్థించరు. అప్పుడు చేసిన తప్పుల్ని మనం తప్పని నేను ప్రస్తావించాం. ఇప్పుడు జరుగుతున్నది తప్పే అనాలి. ఇప్పుడు ఎవరైతే దారుణమైనటువంటి హత్యకి నడి రోడ్డు మీద నరికివేతకి గురయ్యి మొత్తం సమాజం కళ్ళ ఎదుట జరిగినటువంటి ఘాతుకం ఏదైతే ఉందో, వందలాది మంది సాక్షులుగా సాగినటువంటి ఒక నరమేధం అనాలేమో. నరమేధం అంటే 100 ఎక్కువ మందిని చంపడం, బట్ ఒక హత్య అది ఏదైతే ఆందోళన కలిగించినటువంటి అంశం ఉందో దాంట్లో పత్రికలు ఎవరిదోనో వాళ్ళు రాసుకొచ్చినటువంటి అంశం పక్కన పెడితే, ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక బాధ్యతాయుతమైన పాత్ర పోషించారు. నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా, ఇన్సిడెంట్ జరుగుతున్నప్పటి నుంచి జగన్ జనంలోకి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళట్లేదు కార్యకర్తల దగ్గరికి, కొన్ని చోట్లకి నాయకులను పంపించారు. ఇప్పుడు హత్యలు కూడా జరిగిన సందర్భంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడం అనేటటువంటిది జగన్ చేసినటువంటి ఒక మంచి పని. అంటే అలాగా అండగా లేకపోతే నాయకుడు అనేటటువంటి వాడు ఇంకా ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది? చంద్రబాబు ఇదివరకు చేసేవారు, జగన్ ఏమైంది అన్నటువంటిది మాట్లాడుకున్నాం. ఇప్పుడు జగన్ వెళ్ళడం అన్నటువంటిది ఒక కీలకమైనటువంటి అంశం. రషీద్ కుటుంబాన్ని పరామర్శించడం అన్నటువంటి కార్యక్రమం, దాన్ని ఆపేటటువంటి ప్రయత్నం, ఇదంతా మరొక కాన్సెప్ట్. అంటే వెళ్ళాలి అనుకోవడమే ఒక కీలకమైన పాయింట్. వెళ్ళనీయకుండా అడ్డుకోవాలనుకునేటటువంటి కాన్సెప్ట్కి ఏదైతే పోలీసులకు కంప్లైంట్లు పెట్టడాలు లేకపోతే కనుక ఆపుతామని చెప్పడాలు, ఇది మరొక కాన్సెప్ట్ అవుతుంది. ఈ ఉద్రిక్త పరిస్థితులు సృష్టించకుండా పరామర్శకి పోనివ్వాల్సిన బాధ్యత అయితే ఉంది. అడ్డుకుంటారా చూద్దాం.